శ్రీమంతుడు మహేష్ బాబు రేపు దత్తత గ్రామం బుర్రిపాలెంలో పర్యటించనున్నాడు. శ్రీమంతుడి రాకతో బుర్రిపాలెంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రిన్స్కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. బుర్రిపాలెంలో 2 కోట్లతో మహేష్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మహేష్ బుర్రిపాలెం పర్యటనపై మరిన్ని వివరాలు మా గుంటూరు రిపోర్టర్ శ్రీకాంత్ అందిస్తారు. మనకి అన్ని ఇచ్చే ఊరికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలన్న థీమ్తో శ్రీమంతుడిగా సంచలనం సృష్టించిన మహేష్ బాబు ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా శ్రీమంతుడిగా మారబోతున్నారు. తన సొంత ఊరైన బుర్రిపాలాన్ని ఇప్పటికే ఆయన దత్తత తీసుకున్నారు. రేపు బుర్రిపాలానికి ఆయన రాబోతున్నారు. ఇక్కడ ఈ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతున్నారు. మహేష్ బాబు రాకతో బుర్రిపాలెంలో పండగ వాతావరణం నెలకొంది. ఆయనకి స్వాగతం పలికేందుకు గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. రేపు మధ్యాహ్నం ఆయన ఇక్కడికి రాబోతున్నారు. ఆయన ఊరి అభివృద్ధి కోసం, బుర్రిపాలెం అభివృద్ధి కోసం ఏం చేయబోతున్నారన్న దానిపై రేపు ఆయన ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని కార్యక్రమాలకి ఇప్పటికే రూపకల్పన చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం బుర్రిపాలెం గ్రామ సర్పంచ్ స్వరాజ్యం గారితో మాట్లాడదాం. చెప్పండమ్మా సామ్రాజ్యం గారు, మహేష్ బాబు ఒక సూపర్ స్టార్, మీ గ్రామానికి చెందిన అతను. ఆయన రేపు వస్తున్నారు, మీ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు? మా బుర్రిపాలెం గ్రామానికి మహేష్ బాబు గారు వస్తున్నారని మా గ్రామంలో అందరికీ చాలా సంతోషంగా ఉంది. కానీ మేము హాస్పిటల్ ఒకటి కట్టించుకోవాలని అనుకుంటున్నాము. మళ్ళీ సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, ఒక డ్వాక్రా మహిళలకి ఒక కమిటీ హాలు, ఇలాంటివన్నీ మేము చేపించుకోవాలని కోరికగా ఉంది. మా గ్రామానికి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. శ్రీమంతం సినిమాలో చూసామే కానీ మా గ్రామానికి, ఆయన సొంత గ్రామానికి మాకు వస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకా అంతకన్నా సంతోషం మాకు ఇంకేం కావాలి. చేస్తారని గట్టిగా గ్యారెంటీ ఉంది. చేసి మా అందరినీ ఆనందపరుస్తారని మేము బాగా ఆశిస్తున్నాము. మీరు చెప్పండి అమ్మా. కృష్ణ గారు ఈ గ్రామం నుంచే చలనచిత్ర పరిశ్రమలోకి వెళ్ళారు. ఇప్పుడు ఆయన కుమారుడు సూపర్ స్టార్గా ఉన్నారు. మీ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పనులు చేయబోతున్నారు. ఎలా అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళందరినీ తిరిగి చూస్తుంటే? మా ఊర్లో వస్తున్నాడంటే పండగ వాతావరణం, సంక్రాంతి పండగ ఎంత ఆనందంగా ఉందో అంత ఆనందంగా ఉంది. జనాలు, బంధువులు అందరూ వస్తాము పోవటము. ఆయన మాకు ఏదో చేస్తాడని, అంతా రాజధాని లాగా చేస్తాడని ఆశిస్తున్నాము. మహేష్ బాబు ఎప్పుడో చూసాము, మళ్ళీ ఈరోజు వస్తున్నాడంటే ఆనందంగా ఉంది మాకు. మీరు చెప్పండి అమ్మా, ఏమేం చేయాలనుకుంటున్నారు గ్రామంలో? మా ఊళ్ళో అన్ని మంచి పనులే జరుగుతున్నాయి చెప్తున్నారు కదా మా పెద్దలందరూ. వాళ్ళు ఎలా చెప్తే అలా జరుగుతాయి అనుకుంటున్నాం. కానీ ఆయన వస్తున్నాడని అందరికీ ఆనందంగా ఉంది. చాలా బాగుంది. అంతా బాగా ఉత్సాహంగా ఉన్నారు అందరూ, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. గతంలో ఎప్పుడు వచ్చారు? ఎన్ని రోజుల తర్వాత ఆయన మళ్ళీ బుర్రిపాలెం వస్తున్నారు? 15 ఏళ్ళ నాడు వచ్చారని అంటున్నారు. మాకు అప్పుడు తెలియదు. ఎప్పుడు వచ్చారట ఒకసారి, అప్పుడు చూడలేదు మేము. అది వచ్చారంట 15 సంవత్సరాలు వచ్చారట. రాజ్కుమార్ ఏదో సినిమా అప్పుడు వచ్చారని అంటున్నారు. చూడలేదు మేము. మీరు చెప్పండి, బుర్రిపాలెంకి ఏ పనులు చేస్తే, మహేష్ బాబు ఏ పనులు చేస్తే బుర్రిపాలెంకి ఉపయోగకరంగా ఉంటుంది? గ్రామంలో ఇప్పుడున్న సమస్యలు ఏంటి? వాటిని ఏ విధంగా పరిష్కరించాలని మీరు కోరుకుంటున్నారు? గతం నేను మహేష్ బాబు గారు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నాను అని చెప్పిన తర్వాత గ్రామానికి మహదశ పట్టినట్టు జరిగింది. అదేవిధంగా మహేష్ బాబు గారు దత్తత తీసుకున్న తర్వాత ఒక్కసారి బుర్రిపాలెం వెళ్ళి రావాలి అని చెప్పి అనుకుంటున్న కాడి నుంచి కూడా ఈరోజు బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్ ముందు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజుల్లో కృష్ణ గారు తేని మనసుల చిత్రం అప్పుడు వచ్చి ఫస్ట్ సినిమా అప్పుడు వచ్చి కనపడి వెళ్ళారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు అయిపోయారు. అదే తరహాలో మహేష్ బాబు గారు రాజకుమారుడు సినిమా అప్పుడు స్టార్టింగ్లో వచ్చారు. అలాగే మహేష్ బాబు గారు కూడా సూపర్ స్టార్ అయిపోయారు. అదేవిధంగా మా బ్రహ్మోత్సవం పూర్తి చేసుకొని మళ్ళీ దత్తత తీసుకున్న గ్రామాన్ని సందర్శించడానికి వస్తూ ఆయన రావటాన్ని సంక్రాంతి, దీపావళి, క్రిస్మస్, రంజాన్ పండుగలు ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువగా జరుపుకుంటున్నారు బుర్రిపాలెం గ్రామస్తులు. అదేవిధంగా కోలాహలం కూడా అదే రకంగా ఉంది. వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి మహేష్ బాబు గారు అభిమానులు వస్తుంటారు. వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని చెప్పారు. అదేవిధంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా మహేష్ బాబు గారు రేపు ఇంకా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇప్పటి వరకు ఇచ్చింది కాకుండా ఇంకా ఇవ్వటానికి చాలా ఆనందంగా ఉన్నారు. రేపు ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు? రేపు వచ్చేసి స్టార్టింగ్ రోడ్డు ఓపెనింగ్ ఒకటి ఉందండి, 5 లైన్ ఓపెనింగ్ ఒకటి ఉంది. పంట సంజీవని అనేది ఒకటి 150 గోతులు తీశారు, గోయలు తీసుకుంటున్నారు. వాటిని ఓపెనింగ్ చేస్తున్నారు.
అదేవిధంగా మహేష్ బాబు గారు చాలా స్ఫూర్తిదాయకంగా ముందుకు వెళ్ళాలని చెప్పి రేపు ఓ ముఖ్యమైన సందేశం ఇవ్వబోతున్నారు. అది అనేది ఆయన నోటితోటే వినాలి కానీ మనం చెప్పకూడదు, అది ఆయనే చెప్పడానికి రెడీగా ఉన్నారు. అది మొత్తం మీద బుర్రిపాలెంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. సూపర్ స్టార్ ఈ ఊరు నుంచి సూపర్ స్టార్ అయిన కృష్ణ, ఆ తర్వాత ఆయన కుమారుడు మహేష్ బాబు ఇప్పుడు తెలుగు చిత్రసీమలో సూపర్ స్టార్గా వెలుగొందుతున్నారు. అటువంటి సూపర్ స్టార్ మా ఊరికి వస్తే అదే అన్ని రకాల పండుగలు తమకి మా ఊరు వచ్చినట్టుందని చెప్పి ఇక్కడ గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు రేపు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేయబోతున్నారు. ఇక రేపు మహేష్ బాబు ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు ప్రస్తుతం సీసీ రోడ్లకు సంబంధించి, అలాగే ప్రభుత్వ స్కూల్కి సంబంధించి కొన్ని పనులు చేశారు. ఇంకుడు గుంతల కార్యక్రమం ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల సంరక్షణ ఉద్యమంలో కూడా మహేష్ బాబు భాగస్వాములు అవుతున్నారు. రేపు ఇంకుడు గుంతల కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. దాంతో పాటుగా ఒక కీలకమైన సందేశం, ఒక ఇంపార్టెంట్ సందేశం కూడా ఆయన ఇస్తారు. అది ఆయన నోటి నుంచే వినాలని చెప్పి ఆయన దగ్గర బంధువులు చెబుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేపు మహేష్ బాబు ఏం చెబుతారు అన్న ఆసక్తి అందరిలోనూ వ్యక్తమవుతోంది. కెమెరా పర్సన్ హనుమంతో శ్రీకాంత్, HM TV, బుర్రిపాలెం నుంచి. కెమెరా వార్త చూద్దాం.